బాగానమ్మ చీరలు నేసే బలిసిందమ్మ కుంకుమ పూసే మూవల గుమ్మ ముద్దుల గుమ్మ మూవల గుమ్మ ముద్దుల గుమ్మ గడప దాటి నడిచే వేళ అది విడిచి ఎగిరే వేళ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే ఈ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పట్టేసి విశ్వనాథ పలుకై అది విరల తేనె చిలుకై. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇంక ఈరోజైతే మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అయిపోయింది. కిచెన్ అంతా శుభ్రం చేసుకొని, కిచెన్ ప్లాట్ఫామ్ స్టవ్ అంతా శుభ్రం చేసుకోవాలని అయితే నేను మార్నింగ్ లేచి పనులన్నీ అయితే ఇలా చేసేసుకుంటున్నా. డైలీ మాత్రం తడి క్లాత్ వేసి తుడుచుకుంటా, వాటర్ జల్లేసి. ఇంకా అప్పుడప్పుడు మాత్రం సోప్తో జాలీ పీస్ ఉంటుంది కదా, దాంతో సాఫ్ చేసేస్తా. ఇంక ఈరోజు అయితే ఆ పని పెట్టుకుందామని నేనైతే ముందు పెట్టేసుకున్నా. ఇంకా చాలా వరకు అయితే టైం ఆగట్లేదు, అస్సలు ఆగట్లేదు. ఎంత ఓపికగా పని చేసుకున్నా మాత్రం అస్సలు ఆగట్లేదు. ఎంత నీరసమో ఏమున్నా కూడా డైలీ పనులు మాత్రం అస్సలు ఆగవు కదా, ఎప్పటి పనులు అప్పుడు చేసుకోవడమే ఉంటుంది. మన కోసం అయితే ఎవరు వచ్చి చెయ్యరు. ఇంక ఎండకి చాలా నీరసంగా ఉంటుంది. ఎంత నీరసంగా ఉన్నా కూడా మన పనులు మనమైతే చేసుకోవాలని చెప్పేసి నేను ఏ పనులు కానీ అసలు పెండింగ్ పెట్టుకోను, ఎప్పటికప్పుడే చేసేసుకుంటా. కాకపోతే చాలా నీరసంగా ఉంటుంది. ఎప్పుడు నిల్చొని పని చేస్తుంటే చాలా ఓపిక కూడా తగ్గుతుంది. ఇంకా మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే కొంచెం చెప్పలేమేమో, కానీ ఇప్పుడైతే ఇలా గడుస్తుంది. ఇంక ఇప్పుడైతే కిచెన్ ప్లాట్ఫామ్ అంతా శుభ్రం అయిపోయింది. చూడండి, ఇలా అది నీట్గా ఉంటేనే మంచి అనిపిస్తుంది. ఇంక ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ దగ్గరికి వచ్చేసి స్టవ్ అయితే శుభ్రం చేసేస్తున్నాను నేను. ఎప్పటికప్పుడు ఆయిల్ అదంతా పట్టేస్తుంది కదా, అదంతా నీట్గా ఉంటేనే మంచి అనిపిస్తుంది. మీకు ఒకటి చెప్పానా, మనం ఎదుగుతున్న కొద్దీ మనల్ని అనగదొక్కే వాళ్ళు చాలామందే చూస్తూ ఉంటారు. కాకపోతే అలాంటి వాళ్ళని పట్టించుకోవద్దు. నువ్వెంత అంటే నేనెంత అనుకుంటూ బతికేయడమే జీవితం అంటే. చాలామంది ఉన్నారు ఈ లోకంలో. ఎందుకంటే నా కళ్ళతో నేను చూస్తున్నా ఇప్పుడు. అసలు మనుషులంటే ఇలా ఉంటారా అనే ఒక రకమైన అది వచ్చేస్తుంది. ఇంత నీచమైన మనుషులు ఉన్నారా లోకం మీద అనేసి. చాలా కొందరైతే ఎంత గలీజ్గా ఉంటారంటే అంత వరస్ట్గా ఉంటారు. ఇంకా వాళ్ళనైతే పట్టించుకోకుండా ముందుకెళ్ళాల్సిందే. ఈ పెయింటింగ్ చూడండి, మా పాప వేసింది. కిచెన్ ప్లాట్ఫామ్ అంతా శుభ్రం చేసుకొని నేను ఇలా అయితే అరేంజ్ చేసుకున్నా. ఇప్పుడైతే చూడడానికి చాలా బాగుంది. కిచెన్ ప్లాట్ఫామ్ నీట్గా ఉంటేనే మంచి అనిపిస్తుంది. డైలీ ఇలా చేసుకుంటామా, మళ్ళీ ఎప్పటికప్పుడు పిల్లలు ఉంటే అది నీట్గా అనిపించదు. చూడండి ఎంత బాగుందో, చూడ్డానికే మంచి అనిపిస్తుంది ఇట్లా ఉంటే. ఇంకా మా పాపకైతే బాదం నానబెట్టేశాను. ఈ మధ్య ఇవ్వడం కుదరట్లేదు, నాకు టైం అస్సలు సరిపోవట్లేదు. పొద్దున్న లేసి టిఫిన్, వంట, సింక్, బాత్రూము, ఇల్లు ఇవన్నీ శుభ్రం చేసేసరికి టైం గడుస్తుంది. ఈ మధ్య కొంచెం తగ్గింది, అందుకే వాటర్లో నానబెట్టేసి పొట్టు తీసిద్దామని అయితే పొట్టు తీస్తున్నా. పిల్లలకి ఎంతో కొంత ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ ఇస్తే బాగుంటుంది అని, కానీ వాళ్ళు తినరు.
బలవంతంగా ఇవ్వడం తప్ప అస్సలు తినరు. నేనైతే మా పాపకి తిను తిను అని ఇచ్చినా కూడా అక్కడ పెడుతుంది గంట సేపు. కోపం చేస్తే తింటుంది. ఎందుకు నానబెట్టినా వద్దు అని అంటుంది. అయినా సరే నేను తిను అని చెప్పి పొట్టు అయితే తీస్తున్నా. ఇంకా ఫస్ట్ ఇవైతే ఆమెకి ఇచ్చేసి వంట స్టార్ట్ చేద్దామనేసి అయితే పొట్టు తీసి పక్కన పెట్టి కిస్మిస్ ఉన్న బాదాం ఇచ్చేస్తున్నాయి. ఇప్పుడైతే బెల్లం ఇస్తే తినట్లేదు. పిల్లలు ఎవరైనా బెల్లం ఇస్తే అసలు సరిగా తినరు కదా, కాల్షియం ఉంటుందని అంటే అస్సలు తినరు. ఇంక ఇప్పుడైతే తోటకూర వండేద్దామని అయితే నేనైతే ఇలా తీసి పక్కన పెట్టేసా. అదంతా తుంచేసి వాటర్లో 2-3 సార్లు బాగా కడుక్కోవాలి ఉప్పు నీళ్ళలో. తర్వాత కడిగేసి పచ్చిమిర్చి ఉల్లిపాయ అవన్నీ వేసేసి అయితే నేను ఫస్ట్ ఉడకబెట్టేస్తున్నా. ఇంకా మా వాళ్ళకైతే ఇలా చేస్తే ఇష్టం, ఫ్రై చేస్తే. దాదాపుగా ఉడికేసింది ఇది. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఉడకబెట్టుకోవాలి కొంచెం మెత్తగా అయ్యేదాకా. తర్వాత పోపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు ఇలా ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఆ పోపు అందులో వేసుకోవాలి, కర్రీలో వేసుకొని మళ్ళీ కొంచెం వరకు ఉడికించుకోవాలి. చూడండి రైస్ ఎలాంటి వాళ్ళైనా తినేస్తారు ఇలా అయితే. ఇంక ఇప్పుడైతే మా పాప కొంచెం లడ్డు కావాలి అని లడ్డు చేస్తాను మమ్మీ అంటే లడ్డు కూడా చేద్దామని నేను ప్రిపేర్ చేస్తున్నా. అందులో కొంచెం సాల్ట్ వేసుకున్న, శనగపిండి 1 కప్పు తీసుకొని కొద్దిగా సోడా వేసుకున్నా. తర్వాత అంతా కలిపేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇంక ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకొని మరీ నీళ్ళలా కాకుండా చిక్కగా ఇలా కలుపుకోవాలి. మరీ చిక్కగా కాకుండా మరీ వాటర్ కాకుండా ఇలా కలిపేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి. అందులో ఇంకా స్టవ్ మీద అయితే నూనె పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు పిండిని కొంచెం బూందీ కొట్టేది ఉంటుంది కదా జాలి, అందులో వేసి ఇలా బూందీ కొట్టేసుకోవాలి. వెంటనే రుద్దేసేయాలి ఇలా. కొంచెం ఆయిల్ హీట్లో ఉండగానే మళ్ళీ స్టవ్ సిమ్లో పెట్టుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి. నేనైతే మరీ దూరగా కాకుండా కొంచెం రెడ్డిష్గా, కొంచెం తర్వాత ఒక వాయి ఇలా తీస్తాను మెత్తగా. అలా చేస్తే మాత్రం లడ్డు సూపర్గా వస్తుంది. చూడండి ఇలా ఎక్కువ ముదురు కాలితే లడ్డు రాదంటారు, కానీ నేను చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది ఆ లడ్డు. కొద్దిగా ఒక వాయి మాత్రం మెత్తగా ఇలా తీస్తా, ఎక్కువ కాలనివ్వకుండా. ఏదో ఒక వాయి మాత్రం కొంచెం రెడ్డిష్గా తీసుకుంటా. ఇలా చేసి చూడండి ఒకసారి, బాగుంటుంది లడ్డు. ఇంక ఇప్పుడైతే అందులోకి ఇంకా లడ్డులోకి అయితే బాదము, కిస్మిస్ అవి వేపుతున్నా, డ్రై ఫ్రూట్స్ కావాలని చెప్పేసి. ఇంకా నా దగ్గర అయితే ఇప్పుడు ఇవే ఉన్నాయి, కాజు లేవు. అయితే ఇలాచీలు అయితే ఒక 4-5 తీసుకున్నా. 1 కప్పు పిండికి 1 కప్పు షుగర్ తీసుకొని 1/2 కప్పు వాటర్ వేసుకున్నా. కొంచెం పచ్చకర్పూరం అంటాం కదా, అది కూడా కాస్త వేసుకున్నా నేను. అది వేస్తే లడ్డుకు టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా లేత పాకం అనేది రావాలి. బాగా ముదురు పాకం ఏం కాదు, కొంచెం జిగురుగా ఇలా అంటుకుంటే సరిపోతుంది. ఇంక ఇప్పుడు ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకున్నా నేను. ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకుంటే మాత్రం లడ్డు ఫ్లేవర్ బాగుంటుంది. నేనైతే మా ఇంట్లో ఇలాగే చేసుకుంటా. నా వీడియో చూడండి, చూసి నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్తో నాకు కొంచెం మోటివేషన్గా ముందుకెళ్ళడానికి అయితే ఉంటుంది. ఇప్పుడైతే బూందీ ఉంటుంది కదా, చక్కెర పాకంలో వేసేసి కిస్మిస్, బాదం కొంచెం నలగొట్టేసా, పౌడర్ అలా. అది ఇలాచి పౌడర్ కూడా అందులోనే నలగొట్టేసా. అది వేసుకొని
ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కొంచెం దగ్గరికి వచ్చేసరికి మూత పెట్టేసేయాలి. కొంచెం దగ్గరికి వచ్చేదాకా మూత పెట్టేస్తాను ఇలా. తర్వాత కాస్త చల్లారాక గోరువెచ్చగా ఉండగానే లడ్డు చుట్టుకోవాలి. అప్పుడే లడ్డు బాగా వస్తుంది. మొత్తం చల్లారితే రాదంటారు కదా. ఇంకా నేను చుట్టే లడ్డు మాత్రం జ్యూసీగా బాగుంటుంది. ఇంకా మా ఇంట్లో వాళ్ళకైతే ఇలా చేస్తే ఇష్టం. నేను ఈ లడ్డు చేయక 1.5 year అవుతుంది దాదాపుగా. అసలు అప్ప నుండి పట్టించుకోలేదు, మళ్ళీ ఇప్పుడు చేశాను నేను. మీకు నచ్చితే కనుక ఒకసారి ప్రాసెస్లో చేసి చూడండి, ఎంత బాగా వస్తుందో చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇంక ఇలా అయితే చుట్టేసుకున్నాం. కొంచెం లడ్డూలన్నీ చుట్టేసుకోవాలి. ఇలా అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇంక ఇవి నెల రోజులైనా పాడవవు, అసలు వాటర్ పదనే తగలనివ్వద్దు. మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉన్నా కూడా అసలు పాడవవు, బాగుంటుంది. ఇంక ఇప్పుడైతే మా పిల్లలు కొంచెం మామిడికాయ ఐస్ క్రీమ్ కావాలని అడిగారు. దానికోసం అయితే నేను ఒక 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకున్న, ఒక 2 స్పూన్లు. తర్వాత ఒక మామిడికాయ కట్ చేసుకోవాలి, చిన్న పీసెస్గా కట్ చేసుకొని అది మిక్సీలో వేసుకోవాలి, మెత్తగా పేస్ట్ లాగా అయ్యేదాకా. ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే ఏదోటి కావాలంటారు కదా, ఎప్పుడు ఏదోటి చేయడమే అవుతుంది. ఇంక ఇలాగైతే మొత్తం మెత్తగా అయ్యేదాకా మిక్సీ పట్టేసిన నేను. ఇంక ఇప్పుడైతే ఇలా ఉంటుంది మిక్సీ పట్టేస్తే. ఇంకా స్టవ్ మీద పాలు పెట్టుకోవాలి. కొలతలు ఏం లేవు, మనకు తోచినన్ని వేసుకోవచ్చు. నేనైతే ఇన్ని పాలు తీసుకున్నా. ఒక పెద్ద మామూలు చిన్న సైజు గరిట ఉంటుంది కదా, దాంతో 2-3 స్పూన్లు చక్కెర వేసుకోవాలి. అది మన ఆప్షను, టేస్ట్ చూసి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి. పాలు కొంచెం వేడవనివ్వాలి, షుగర్ కరగనివ్వాలి. ఇంక ఇప్పుడైతే కస్టర్డ్ ఉంటుంది కదా, అది కూడా అందులో వేసేసుకోవాలి. అది కాస్త ఉడకనివ్వాలి కస్టర్డ్ పౌడర్ వేసాక. ఇంక ఇప్పుడు వెనీలా ఎసెన్స్ ఉంటుంది కదా, అది కొంచెం ఒక 2-3 డ్రాప్స్ అట్లా వేసుకోవాలి. అది కాస్త కొంచెం ఉడకనివ్వాలి. ఇప్పుడు మ్యాంగో పేస్ట్ ఉంటుంది కదా, అది మిక్సీ పట్టింది, అది కూడా వేసేసుకోవాలి. తర్వాత కొంతవరకు మంచిగా ఉడకనివ్వాలి, దాన్ని దగ్గర పడేంత వరకు. షుగర్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం టేస్ట్ చూసి వేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు ఒక బాక్స్ కానీ ఎందులోనైనా వేసుకోవచ్చు. కొంచెం చల్లారనివ్వాలి, చల్లారాక ఇలా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఓవర్ నైట్ అంతా పెట్టేస్తే ఇంకా మనకి ఐస్ క్రీమ్ అయిపోతుంది అది. ఇంక ఇప్పుడు తీసాను చూడండి నేను. ఇంకా పిల్లలకు నచ్చే మ్యాంగో ఫ్లేవర్ అయితే ఇలా రెడీ అయిపోతుంది. ఇంకా తీసి కప్స్లో పెట్టేసి ఇచ్చితే చాలా టేస్టీగా ఉందని కూడా తినేస్తారు వాళ్ళు. ఈజీ ప్రాసెస్లో ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. మా పిల్లలైతే చాలా టేస్టీగా ఉందని తినేశారు. సూపర్గా చేసావు మమ్మీ అని చెప్పేసి బాగుందన్నారు. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇంతటితో అయిపోతుంది. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఓకే, బాయ్.